ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. దేశంలో ఎవరు వస్తే బాగుంటుంది? రాహుల్ గాంధీ, మోడీ? మోడీ. ఎందుకు మోడీ? మన దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోతున్నటువంటి వ్యక్తి. 370 ఆర్టికల్ మేము తీసేస్తామని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు వాళ్ళ అధికారంలోకి వస్తే. ఇప్పుడు ఆయనకు వచ్చిన సమస్య ఏంది? ఇప్పుడు ఒకప్పుడు అక్కడికి పోవాలంటే అక్కడ జీవించాలనుకున్నా అక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి, అది సపరేట్ వేరే కంట్రీ లాగా ఉండేది. మన దేశంలోనే రెండు రకాల చట్టాలు ఉన్నట్టుగా ఒక దేశంలో రెండు రకాల చట్టాలు ఉన్నటువంటి దాన్ని దేశం అంతా ఒకే రకంగా తీసుకొని వచ్చేటటువంటి నినాదం అట్లా చేసినందుకు అదేమన్నా తప్ప అసలు? అంతకన్నా గొప్ప డిసిషన్స్ ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి చేసేటటువంటి. కాబట్టి మోడీ నిలుపుకున్నట్లయితే ఉంటేనే మనం అంటే ఇక్కడ నెరవేర్చాల్సినటువంటి ఇంకా గొప్ప గొప్ప చట్టాలన్నీ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పక్కాగా ఎవరైనా అతనికి సపోర్ట్ చేస్తేనే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అయోధ్య రామ మందిరం చూపించి వీళ్ళు ఓట్లు అడుగుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతారు. అయోధ్య రామ మందిరం కోసం 500 సంవత్సరాల కాంచి ఎంతో ఇబ్బంది పడ్డారు, ఎవరేం చేయలే కదా. ఈయన ఎస్పెషల్లీ అదే దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్లకు పోయేటప్పుడు దాన్నే దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి కూడా ఆ విషయాన్ని వాళ్ళు అనలేదు. మేము ఏది రామ మందిరం కట్టించడం కానీ ఓటేయమని లేదా మేము ఇది చేస్తాం కాబట్టి కానీ లేనిపోని ఇవి కూడా అంటే మేము ఇది చేస్తాం అనేటటువంటి అంటే ఇప్పుడు ఉచిత పథకాలు అనేటటువంటి పేరు లేవు. మేము ఇది ఇస్తాం, ఇది ఉంటుంది అంటే మిగతా వాళ్ళలాగా ఏవి కరెంట్ ఫ్రీ ఇస్తామనో ఇంకేదో చేస్తామనో. కరెంట్ దాని గురించి బెస్ట్ వాళ్ళు మనకు మనకే ఇచ్చి మనం కొంత పర్సంటేజ్ చేసుకొని అది డెవలప్ కదా. మీకు ఫ్రీ ఇస్తా అని చెప్పుకొని ఏంది ఫ్రీ? ఇప్పుడు ఎంత ఇబ్బంది పడతాను వాస్తవంగా చెప్పాలంటే. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోలే, ఇప్పుడు ప్రతిసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారంటీ స్కీములు 100 రోజులు అమలు చేస్తామన్నారు. 140 రోజుల దగ్గరకు వస్తుంది. ఎందుకు చేయలేకపోతున్నారు? చేయగలుగుతారా అసలు? కష్టమేలే అంటే రెండు రకాలు. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉన్నదా లేదా కూడా తెలియదు. ఆయన మొత్తం ఎక్కడెక్కడ అప్పులు తీసుకురావాలో అవన్నీ అంటే వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఒక్కొక్క రకంగా. అంటే ఎంత చేద్దాం అనేటటువంటి ఆలోచన వీళ్ళలో కూడా కనపడుతుంది వాస్తవంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కొక్కసారి ఆ ఫస్ట్ నుంచి చేసినటువంటి ఆ ఉత్సాహం మాత్రం కొంచెం అనిపించింది. బట్ వాళ్ళకి సోర్సులు లేక అట్లా జరుగుతుందో తెలియకపోయేది. ఒకవేళ బీజేపీ వస్తేనే ఇప్పుడు కూడా మన దగ్గర కూడా బీజేపీ వచ్చి ఉంటే సో సెంటర్లో ఇక్కడ ఉండేది కాబట్టి ఏమన్నా బ్యాలెన్సింగ్గా ఇంతకన్నా కొంచెం బెటర్గా ఉండేదేమో అనే ఫీలింగ్ మాత్రం జనాల్లో మాత్రం ఉండిపోయింది వాస్తవంగా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులలో ఎవరు గెలుస్తారు? ఎవరికి పోటీ ఉంటుంది? పోటీ కాదు, పక్కగా ఆడ క్యాండిడేట్ ఎవరని కాదు. బీజేపీకి వేయాలని అనుకుంటాడు, మోడీ కనపడతాడు. దేశాన్ని గొప్పగా చూపించుకోవాలని మోడీ దృష్టిలో. మనం తెలంగాణ వచ్చినప్పుడు ఏం చేసినాం? ఇక్కడ ఏ క్యాండిడేట్ తోటి సంబంధం లేదు, మనోడు ఉండాలని చెప్పి అందరికి ఓటేసినట్టుగానే ఇప్పుడు చాలా మంది దృష్టిలో కూడా మోడీ అని కనపడతారు. కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ చూడడు. వాస్తవం క్యాండిడేట్ని చూస్తే వాళ్ళు ఇటు అటు వాళ్ళ అవకాశం కొద్ది జంప్ అయ్యేటటువంటి క్యాండిడేట్ వాళ్ళని చూస్తే ఓటేయరు. బట్ అక్కడ ఉండేటువంటి మోడీ చూసుకోవాల్సింది మన దేశ గౌరవాన్ని చూసుకోవడానికి, మనం గొప్పగా గుండె జరుచుకొని నిలుచుకోవడానికే ఈ ఓట్లు అంతే తప్ప ఇక్కడ ఈ క్యాండిడేటా ఆ క్యాండిడేటా ఇవన్నీ పెద్దగా పనిచేయమనేది నా ఉద్దేశం. మళ్ళా మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా? డెఫినెట్లీ మోడీయే కావాలనుకుంటున్నా. ఎందుకంటే వేరే పార్టీలను చూసుకుంటే మోడీ చేసిన చాలా గొప్ప విషయాలు. 370 ఆర్టికల్ చూసుకో, కోవిడ్ విషయంలో మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించిండు. తర్వాత 500 ఏళ్ల నుంచి సాల్వ్ కాని ప్రాబ్లం అయోధ్య ఇష్యూ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా చేసిండు. సో అన్ని కొత్తగా 7 ఎయిమ్స్ కట్టి దేశాన్ని చాలా బాగుపరిచిన నేను అనుకుంటున్నా. సో వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తామన్నాం? వేరే మనం అసలే వేయము. కాంగ్రెస్ అనేది మా ఉద్దేశం అసలు మేము అనుకోలేదు. కాంగ్రెస్ అనేది అంతకంటే ముందు అన్ని స్కామ్లే చేసింది. మోడీ గవర్నమెంట్ ఇస్ ద బెస్ట్ గవర్నమెంట్. ఏం స్కామ్ చేసింది? ఇప్పుడు A to Z చూసుకోవచ్చు అన్న మీరు. A to Z అన్ని స్కామ్లు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు చెప్పాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే మోడీ గవర్నమెంట్ బెస్ట్ గవర్నమెంట్ అన్న. రాహుల్ గాంధీకి వేసే ప్రసక్తి లేదు. యాజ్ ఎ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ గా మోడీకే వేస్తుంది. రాహుల్ గాంధీ చాలా ఉచిత హామీలు ఇస్తుంది. ప్రతి మహిళకు ₹1,00,000, ముస్లిం సంబంధించినటువంటి షరియత్ చట్టం అమలు చేస్తాం, ఇంకా చాలా హామీలు ఇస్తున్నారు. అలాంటి ఆర్టికల్ కూడా ఎత్తేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు అన్న. ఒకటి మోడీ గవర్నమెంట్ చేసి చూపిస్తున్నాడు. వాళ్ళ వరకు అయితే కాంగ్రెస్ కానీ వేరే ఇతర పార్టీలు అయితే మాటల వరకే. ఇప్పుడు మీరు చూడండి, కోవిడ్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఉచిత రేషన్ ఇప్పుడు ఇస్తున్నాడు. అట్లా చాలా మెడిసిన్ కానీ ఇట్లా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ అంటే మోడీ గవర్నమెంటే అందిస్తుంది. రోడ్లు ఇస్తుంది. ఆ రోడ్ ఎంత ముందు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రోజుకు 12-15 కిలోమీటర్లు చొప్పున తీసుకుంటే ఇప్పుడు రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున ఇస్తుంది. దట్ ఈస్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ అవర్ కంట్రీ. ఓకే,
మన తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తుంది బీజేపీకి? ఇక్కడ వరంగల్ ఎవరెవరు గెలుస్తారు? వరంగల్లో డెఫినెట్ గా ఆరూరి రమేష్ గారు గెలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా గెలుస్తారు. ఆరూరి రమేష్ వర్సెస్ కాంగ్రెస్ కావ్యనే ఉంది, వేరే ఏ పార్టీ ఇక్కడ లేదన్న. థ్యాంక్ యూ.